నిన్న 4/2/26 9:30 అవర్స్కి మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీమతి గోతిక స్వప్న, షీ రెసిడెంట్ ఆఫ్ కేటీ రెడ్డిపల్లి, ఆమె అడ్వకేట్ చెవెల కోర్టులో ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆమె సొంత బ్రదర్ ద్వారా చంపడం జరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే మనం ఇమీడియట్లీ టీమ్స్ ఫామ్ చేసి దానిలో ఎక్స్క్యూజ్ ఎవరైతే ఉంటారో, సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకోవడానికి మనం టీమ్స్ తయారు చేసి పంపడం జరిగింది. ఇమీడియట్లీ నలుగురు, అంటే ముందు ఇద్దరు, తర్వాత ఇంకా నలుగురు ఎక్స్క్యూజ్ని పట్టుకోవడం జరిగింది. గోతికే రాజు, హర్ ఓన్ బ్రదర్, దాని తర్వాత ఆయన డ్రైవర్ వద్దేవరే వీరేష్, రెసిడెంట్ ఆఫ్ బసిరాబాద్ మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. దెన్ ఆయన ఇంట్లో ఓనర్ ఎరోలా సందీప్, హీజ్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ మైనాబాద్. అండ్ కావాలి శివ, శ్రీరామ్ నగర్ విలేజ్, మైనాబాద్ మండల్. ఈ నలుగురు పట్టుకోవడం జరిగింది. అయితే ఇష్యూ ఏంటంటే గత 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళ అన్న చెల్లి మధ్యలో ల్యాండ్ డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నాయి. కేటీ రెడ్డిపల్లిలో 10 acres ల్యాండ్ సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో వివాదం. వాళ్ళ ఫాదర్ శాంతయ్య, వాళ్ళకి ఇద్దరు భార్య, మల్లమ్మ అండ్ వెంకటమ్మ. ఈ మల్లమ్మకి కూతురులు ఎవరు లేరు. మల్లమ్మకి 4 పిల్లలు. ఆ 4లో 1 has already expired. ఇప్పుడు 3 ఉన్నారు. ఫస్ట్ రాజు, దాని తర్వాత ఇంకో చెల్లి, షీ ఈజ్ మ్యారీడ్ టు పటంచలు, అండ్ దెన్ ఇంకో చెల్లి స్వప్న. సో ఏమైంది, ఈ మధ్యలో ఫాదర్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ టోటల్ 18 acres ancestral, దానిలో 8 acres ఫాదర్ అమ్మేశారు. రిమైనింగ్ 10 acres ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ హ్యాస్ డన్ గిఫ్ట్ డీడ్ టు ద ఎల్డర్ బ్రదర్. ఆ గిఫ్ట్ డీడ్లో 10 acres గిఫ్ట్ డీడ్ అయిపోయిన తర్వాత బ్రదర్ అనేది ఫస్ట్ వైఫ్తో మల్లమ్మతో చాలా అంటే క్లోజ్ ఉండేవాడు వల్ల అవుట్ ఆఫ్ దాట్ 10 acres 4 acres ఆయన గిఫ్ట్ డీడ్ మల్లమ్మ పేరు పైన చేశారు. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి మళ్ళీ 4 acres రిటర్న్ గిఫ్ట్ డీడ్ బ్యాక్ టు రాజుకి చేయడం జరిగింది, విచ్ వాజ్ క్యాన్సల్డ్ బై ద కోర్ట్. అండ్ ఆ 4 acres అనేది మళ్ళీ రిజిస్ట్రేషన్ మల్లమ్మ పేరు నుండి స్వప్న పేరు పైన ఇది అయిన తర్వాత కూడా బ్రదర్కి ఇది నచ్చలే, బ్రదర్ ఇది ఒప్పుకోలే. accused even he did not agree to this 4 acre land being given to sister. ఒకవేళ ఇవ్వాల్సిందే ఆ 4 ఎకరాల్లో మొత్తం ఇవ్వను, మ్యాక్సిమం అయితే ఇస్తే 2 acres వరకు ఇస్తాము. దానివల్ల ఇది లాస్ట్ 3-4 ఇయర్స్లో ఈ సంబంధించి ఊళ్ళో కూడా 2-3 సారి పంచాయత్ కూడా అయింది. ఆ క్రమంలో ఈ గొడవ ఇప్పుడు ఈ ఇష్యూలో 2 సివిల్ సూట్స్ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో నిన్న యాజ్ ద ఇష్యూ స్టాండ్స్, నిన్న స్వప్న వాళ్ళ మదర్, తర్వాత ప్రైవేట్ సర్వేయర్ అండ్ వాళ్ళు ఒక అవుట్ ఆఫ్ దిస్ 4 acre 1 acre ల్యాండ్ ఇవ్వడానికి ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశారు. దానికి ఒక మీడియేటర్ దర్శన్, హూ ఇస్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ కేటీ రెడ్డిపల్లి, వాళ్ళు అక్కడ సర్వేకి వెళ్ళారు మార్నింగ్ 7:30. వెళ్ళినాక ఆ క్రమంలో సర్వే జరుగుతున్నా అనేది ఇన్ఫర్మేషన్ బ్రదర్ రాజుకి వచ్చింది, A1కి వచ్చింది. రాజు తెలిసిన తర్వాత ఆయన అమ్ముడే వీరేష్కి కాల్ చేశారు, నేను పోతున్నా మీరు కూడా రండి. వీరేష్ ఇన్ టర్న్ కాల్ టు సందీప్ అండ్ శివ. సో ఆన్ ద వే రాజు ఇమీడియట్లీ ఇన్నోవాలో స్టార్ట్ చేశారు మొయినాబాద్ నుంచి టువర్డ్స్ కేటీ రెడ్డిపల్లి. వైల్ వీరేష్, సందీప్ అండ్ శివ ఈ ముగ్గురు స్కూటీ పైన మొయినాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి దారిలో మొయినాబాద్లోనే ఒకటి కత్తి కూడా పర్చేజ్ చేశారు. దెన్ ఊరు వెళ్ళినాక సందీప్ ఇన్నోవాలో ఎక్కారు కేతిరెడ్డిపల్లి ఊళ్ళో. దాని తర్వాత కేతిరెడ్డిపల్లి టువర్డ్స్ వెంకటాపూర్ ఆ పొలం దగ్గర ఆమె స్వప్న వాజ్ ఆన్ ద రోడ్. రాగానే ఫస్ట్ అయితే హిట్ చేశారు బండితో. హిట్ అయినాక సీ ఫెల్ డౌన్ అని పక్కన నాలలో పడిపోయింది. దెన్ దీస్ ఫెలోస్ రాజు, సందీప్ అండ్ వీరేష్ ఈ ముగ్గురు ఆమె పైన పౌన్స్ అయ్యి రాజు రాయితో కొట్టారు, వీరేష్ కత్తితో నెక్ పైన గొంతు పైన అటాక్ చేశారు. ఆ ఇంజురీ వల్ల వైల్ షిఫ్టింగ్ హర్ టు హాస్పిటల్ ఆన్ ద వే ఆమె ఎక్స్పైర్ అయింది. హాస్పిటల్లో కూడా బ్రాడ్ డెడ్ అని చెప్పారు.